నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకరు అవసరం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకటి అక్కర్లేదని ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తాడో వాడు క్రీస్తుని వద్దకు రాడు. రానప్పుడు వాణ్ణి వాడే నాశనము చేసుకున్నట్టు. దేన్ని బట్టి? వాని నీతిని బట్టే. సరిపోయింది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అందుకే అధికముగా నీతిమంతుడవై ఉండకు, నిన్ను నువ్వేల నాశనము చేసుకుందువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? రెండవది, అధికముగా జ్ఞానివిగాకుము అన్నాడు. అధికముగా జ్ఞానం మంచిదే. మళ్ళీ జ్ఞానం కూడా రెండు రకాలు ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ యేసయ్య వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1:30 మనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఎవరాయన? ఆయన యేసయ్య మనకు ఏమయ్యాడట? జ్ఞానమయ్యాడట, నీతయ్యాడట, పరిశుద్ధత అయ్యాడట, విమోచన అయ్యాడట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నంబర్ 1లో వచ్చింది జ్ఞానం. అధికముగా జ్ఞానివి కాకుము. ఒకడంటాడు నేను ఎంత జ్ఞానవంతుడో తెలుసా, నేను చాలా జ్ఞానవంతుడండి, ఏది అంత తేలిగ్గా నమ్మనండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో చనిపోతే ఇప్పుడు చేసిన పాపాలకు అప్పుడు సిలువ ఎట్ట పనికి వచ్చిద్దండి? నా దగ్గర వేయొద్దు మీరు. మనం మహామేధావులం, మహాజ్ఞానులం. ఎట్లా చెల్లిద్దండి? అప్పుడెప్పుడు 2000 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు, ఇప్పుడు వచ్చి చెబుతున్నారు ఈ పాపాలు ఆ సిలువ మీదకు పోతాయని. అది అయిపోయిన ఘట్టం, ఇది జరుగుతున్న ఘట్టం. ఈ జరుగుతున్న దానికి, అయిపోయిన దానికి ముడిపెడితే ఎట్లా? మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు చేసిన పాపాలు భవిష్యత్తులో సిలువెక్కుతాడని చెప్తే ఏదో వచ్చి చెల్లిస్తాడు అనుకోవచ్చు. అయిపోయిన కథకి, జరుగుతున్న కథకి ముడిపెడతారేం? ఓయమ్మో ఎంత జ్ఞానం! ఓయమ్మో ఎంత జ్ఞానం! అసలు ఈ జ్ఞానం మీకు అర్థమైందా? నాకు తెలిసి అర్థం కాలేదనుకుంటా. నిజంగా ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? మీరు కూడా జ్ఞానవంతులే. సరే, అట్లయితే 2000 ఏళ్ల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు చేసిన పాపాలు అప్పుడు సిలువ మీదకి వెళ్తాయి, అప్పుడు యేసు మీదకి వెళ్తాయి అని చెప్తున్నారు. ఇది అతికిద్దా అని అడుగుతుంది లోకం. నీ సమాధానం ఏంది? అదే భవిష్యత్తులో వచ్చి సిలువ మీద మోస్తాడని ఒప్పుకుంటా. కానీ గతంలో అయిపోయిన దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి మీరు ఎందుకు ముడిపెడుతున్నారని అడుగుతుంది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విర్రితనంగా చేశాడు. అందుకే అధిక జ్ఞానివి కాకురా అన్నాడు. అధిక జ్ఞానం ఎక్కువైందనుకో, పెద్ద మేధావిని అనుకొని కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది, చిత్తు కాగితాలు. జ్ఞానం ఎక్కువైందనుకో, మెంటల్ ఎఫెక్ట్ వచ్చి నాశనం చేసుకొని చిత్తు కాగితాలు ఏరుకోవాల్సి వచ్చింది రో అంటాడు. నేను జ్ఞానిని, నీ జ్ఞానం నిన్ను తగలేయా. సింపుల్గా చెప్తానండి, అయిపోయిన దానికి జరుగుతున్న దానికి లింక్ ఎట్లా అంటే, మీరున్నారు హోటల్లో భోంచేయాలి, ఓ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. సంవత్సరం పాటు ఎన్ని లక్షలు అయిద్దో అన్ని లక్షలు నేను బిల్లు ముందే కట్టేశాను. ముందే చెల్లించబడిన బిల్లుకి సంవత్సరం అంతా తినొచ్చా లేదా? నువ్వు ఇప్పుడు తింటున్నావు, అప్పుడెప్పుడో బిల్లు కట్టాడు, ఎట్ట చెల్లిది అంటాడా? దీని మళ్ళీ పెద్ద జ్ఞానం, పెద్ద మేధావి, దీని ప్రశ్న ఇది ఒక తలకాయ. యేసు ప్రభు రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము. ఆయన నిర్మించినటువంటి జీవులన్నిటికీ చాలిన రక్తము. ఆ రక్తముకున్న విలువ ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే,
గడిచిన వారికి అది పనికొచ్చిద్ది, అప్పటి కాలం వారికి పనికొచ్చిద్ది, భవిష్యత్తు వారికి కూడా అది పనికొచ్చిద్ది. త్రికాలములకు సరిపోయినది యేసు రక్తము, యేసు సిలువ. అందుకే భక్తులు పాడారు,